శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వరదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రిమాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ తుల్జాపూర్ భవాని తుయిద్దయ. ఈ గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం. ఈ శాస్త్రం గవ్వల శాస్త్రం అనేది ఇవాళ కొత్త కాలం నుంచి కాదండి, కంప్యూటర్ కాలం నుంచి కాదు, చాలా వేద శాస్త్రాల కాలం కంటే ముందల నుంచి ఉందండి, కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది. కరెక్ట్ మాత్రం పూర్వకాలంలో మాత్రం శివపార్వతుల కాలం నుంచి ఉన్నదండి. ఇది శివపార్వతుల ఆది దంపతుల కాలం నుంచి ఉంది జ్యోతిష శాస్త్రం, గవ్వల శాస్త్రం. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ఈ గవ్వల శాస్త్రం అనేది మాత్రం ఈ కంప్యూటర్ యుగంలో మరుగున పడ్డది. కానీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతాల్లో అని ఉత్తరాది ప్రాంతాల్లో, అలాగే మాత్రం కర్ణాటక రాష్ట్రంలో, అలాగే తమిళనాడు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గవ్వల శాస్త్రం ఉన్నది. కానీ మాత్రం చాలా వరకు మరుగున పడ్డదండి. కానీ మాత్రం కొందరు ఈ కొన్ని దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాలు అంటే 20-30 సంవత్సరాల నుంచి చాలా వరకు మరుగున పడ్డది. కానీ గవ్వల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి, వేదకాలం నుంచి ఉన్నది, దేవకాలం నుంచి ఉన్నది, శివపార్వతుల కాలం నుంచి ఉన్నది. ఈ గవ్వలు అంటే మామూలు గవ్వలు కాదండి, అది పరాశక్తి గవ్వలు, శివుడి గవ్వలు, రేణుకా ఎల్లమ్మ గవ్వలు, లక్ష్మీదేవత గవ్వలు, విష్ణుమూర్తి గవ్వలు. గవ్వల శాస్త్రం పర్ఫెక్ట్ ఉంటుందండి. చెప్పేవారి కాడనే పర్ఫెక్ట్ ఉంటుంది ఉండదనేది గ్యారంటీ ఉండదు. కానీ ఈ గవ్వల శాస్త్రం అనేది తప్పకుండా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, అలాగే చింతామణి శాస్త్రం అంటారు. మీనరాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూస్తామండి. భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూస్తామండి. మీనరాశి వారి జాతకానికి 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశి గవ్వలు పడ్డాయి వారి జాతక బలానికి. కానీ 7 గవ్వలు మాత్రం ఇబ్బంది యోగంలో పడ్డాయి, 2 గవ్వలు శుభయోగంలో పడ్డాయి. చాలా వరకు వారి జాతకానికి ఎన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినా మాత్రం చంద్రమహారదశ నిలబడే అవకాశం ఉంటుంది వారి జాతకానికి. ఆదాయం మాత్రం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుందండి వారి పేరు మీద, విపరీతమైన ఖర్చు ఉంటుంది మీనరాశి వారికి. కానీ ధనం విషయంలో మాత్రం వారు సామాన్యంగా ధనం ఖర్చు పెట్టరు, పరిస్థితి తగ్గట్టు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో. డబ్బులు ఉన్నాయి కదని ఉప్పొంగిపోరు, లేవని బాధపడరు, ఉన్నా లేకున్నా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటిది వారి జాతకానికి మాత్రం ముఖ్యంగా ఈ 15 రోజులు మాత్రం విపరీతమైన ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అనుకోని అవంతరాలు వచ్చే అవకాశం ఉన్నాయి. చంద్రమహారదశ మంచి ఉంది కాబట్టి చదువు విషయంలో బాలలకు, బాలికలకు, విద్యార్థులకు మంచి యోగ బలం కలిసి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు మాత్రం కరెక్ట్ విద్యాస్థానంలో కలిసి వస్తుంది. ఇంకా వీరి జాతకంలో వైద్య రంగంలో చదవాలనుకునే వారికి మంచి యోగ బలం ఉంటుంది. విద్యారంగంలో విద్య చదివే వారికి మంచి యోగ బలం ఉంటుంది. అలాగే మాత్రం న్యాయవాది యోగంలో బలంలో కూడా మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది. ఐఏఎస్ యోగ బలంలో కానీ ఐపీఎస్ యోగ బలంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష్యంలో చూడాలంటే బోధన రంగంలో కూడా కలిసి వస్తుందండి. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, మానసిక ఒత్తిడి ఉంటుంది మీనరాశి వారి జాతకానికి. రేవతి నక్షత్రం వారికి శుభయోగాలు ఉంటాయండి. కానీ మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వారు మాత్రం శనీశ్వరుని కానీ, నవగ్రహాలు కానీ, ఆంజనేయ స్వామి కానీ తప్పకుండా దర్శనం చేయాలి, పూజ చేయాలి, జపం, నామం, హోమం తప్పకుండా చేయాలి. అలాగే మాత్రం శనీశ్వరునికి మాత్రం తైలాభిషేకం చేయటం కానీ, నువ్వులు దానం చేయటం కానీ చాలా వరకు శుభయోగం అండి. నువ్వులు దానం అంటే నల్ల నువ్వులు దానం చేయాలండి. వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వీలైతే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేయటం చాలా మంచిది. మంగళవారం, శనివారం నియమం పాటించాలి. వీరికి లక్కీ నెంబర్ వస్తుంది, 3 వస్తుందండి. అలాగే లక్కీ నెంబర్ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం 3 వస్తుంది. అలాగే వీరి జాతక బలానికి 1వ సంఖ్య కూడా లక్కీ నెంబర్ వస్తుంది, 8వ సంఖ్య కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో గురువారం కలిసిన 3వ తేదీ కలిసి వస్తుంది. అలాగే మాత్రం ఆదివారం కలిసిన 1వ తేదీ, 10వ తేదీ, 28వ తేదీ కలిసి వస్తుంది. అలాగే మాత్రం మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా 8వ శనివారం కలిసిన
8వ తేదీ, 17వ తేదీ, 26వ తేదీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. కుటుంబ బాధ్యతలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నది. ఇతరుల మీద నమ్మకం పెట్టుకొని ఏ పని చేయవద్దండి. ఏదైనా మాత్రం సొంత నాలెడ్జ్తో పనిచేయడం మంచిది. 100 మంది మాట విన్నా కానీ మాత్రం అబ్జర్వేషన్ మాత్రం ప్రతి విషయంలో మాత్రం ఆలోచన శక్తి వాళ్ళు కలిసి చేస్తే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం నేను రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 2 గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద. 2వ సంఖ్య వదిలిపెట్టట్లేదు వారి జాతక బలానికి. నంబర్ 1 స్థానం తర్వాత నంబర్ 2 స్థానమే ఉంటుందండి వీరి పేరు మీద. చంద్రమహారదశ సంఖ్య అంటే చాలా వరకు మంచి సంఖ్యనేనండి. ఎందుకంటే వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం గౌరవప్రదమైన సంఖ్య అది చంద్రమహారదశ. కానీ తండ్రి తరపు తర్వాత మాత్రం తల్లి తరపు సహకారం ఉంటుంది. తల్లి ప్రేమ అధికం ఉంటుంది. అలాగే తల్లి వరుస గారి వారితో లాభయోగం ఉంటుంది. అది తల్లి కావచ్చు, లేదా మాత్రం పినతల్లి కావచ్చు, లేదా మాత్రం భార్య ఇచ్చిన భార్య తల్లి అంటే అత్తగారు వారి నుంచి కూడా సహకారం ఉంటుంది. అలాగే వదిన వరుస కలిగిన వారితో కూడా సహకారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం గురుపత్ని అంటే విద్య నేర్పిన వారి భార్య కూడా మాత్రం వీరికి సహకారం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో తప్పకుండా చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి, నిరుద్యోగులకు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. డబ్బులు ఖర్చు అయినా మాత్రం పని మాత్రం తప్పకుండా అవుతుంది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనుకునే వారికి మాత్రం కొన్ని అవంతరాలు వస్తాయి. పై అధికారులు సహకారం చేస్తారు కానీ మాత్రం మామూలు అధికారులు మాత్రం ఇబ్బందులు, చిక్కులు చికాకులు పెడతారండి. అడగడుగున ఆటంకాలు పెడతారండి. స్త్రీలకు కానీ పురుషులకు కానీ తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. 150% ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు, సంతానం గురించి ఆలోచన చేస్తున్నవారు, సంతాన ఇబ్బందులు ఉన్నవారు, వివాహ ప్రయత్నాలు ఉన్నవారు, అలాగే విడాకులు కోరుతున్నవారు, సంసార బలంలో దూరం ఉన్నవారు, కోర్టు కేసులు తగాదలు ఉన్నవారు అసంటు వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే 4 గవ్వలు పడ్డే వారి పేరు మీద 2 సార్లు గవ్వలేస్తే 3వసారి గవ్వలేసి చూద్దామండి. 2 సారి, ఒకసారి చంద్రమహారదశ, ఇంకోసారి చంద్రమహారదశ. మూడవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి వారి జాతకంలో. గురుమహారదశ వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 3వ సంఖ్య అద్భుతమైన సంఖ్య అండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మీనరాశి వారికి మాత్రం అధిపతి గురుడు. గురు మహారదశ గవ్వలు పడ్డాయి. చాలా వరకు అనుకూలత వాతావరణం ఉండే అవకాశం ఉంది. వీరికి శని ఉన్నా కానీ గురుబలం ఉంది కాబట్టి ఆ శని ఎల్నాటి శని ప్రభావం నెగిటివ్ చేసినా కూడా పంచాంగ శాస్త్ర ప్రకారం ఈ గవ్వలు 3వ గవ్వలు మాత్రం గురు మహారదశ గవ్వలు పడ్డది కాబట్టి ఇది పాజిటివ్ అయ్యే అవకాశం ఉందండి. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ రంగం ఉన్నవారు కలిసి వస్తుందండి. కానీ మాత్రం ఇతర డిపార్ట్మెంట్ వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. భోజన రంగం వారికి నంబర్ 1 స్థానం అవుతారు. వైద్య రంగం ఉన్న వారికి కలిసి వస్తుంది. ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి తప్పకుండా ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే మాత్రం వేరే ప్రాంతం, వేరే రాష్ట్రం వారు బదిలీ కావాలనుకునే వారు తప్పకుండా అవుతారు. అలాగే కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం తప్పకుండా వారు మాత్రం మరి జ్యోతిష్య బలం మాత్రం జీవితకాలం లభించే యోగ బలం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుందండి. కుటుంబ బలంలో పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. సనాతన ధర్మం పాటించే అవకాశం ఉంటుంది. వంశగౌరవం నిలబెట్టే అవకాశం ఉంటుంది. స్త్రీ పురుషులకు వివాహ విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో ఏమైనా ఇబ్బందులు, చిక్కులు చికాకులు ఉంటే మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. 2 సార్లు మాత్రం 2 గవ్వలు చంద్రమహారదశ గవ్వలు పడ్డాయి. 3వసారి గురుమహారదశ పడ్డది. మొత్తం 7 గవ్వలు పడ్డాయండి. 7వ సంఖ్య అంటే మాత్రం వీరి జాతకానికి చూడాలంటే సప్త ఋషుల సంఖ్య పడ్డది, సప్తపదుల సంఖ్య పడ్డది, అలాగే సప్త స్వరాల సంఖ్య, సప్త మహాసముద్రాల సంఖ్య. చాలా వరకు యోగ బలం కలిసి వస్తుందండి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి సంఖ్య పడ్డది. 7 కొండలవాడి సంఖ్య పడ్డది. తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసి రావాలండి. చేసి వస్తే ఆపద మొక్కులు వాడు తప్పకుండా వీరు కాపాడే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.